పేరెంట్స్ అగ్రీడ్. మీ పేరెంట్స్ ఓకే. యాహ్! మీ ఒప్పుకున్నారు. బట్ ఒప్పుకోలేని వాళ్ళ టైంలో ఆ సిట్యుయేషన్ అనేది మీకు చాలా కాంప్లికేటెడ్. తారక్ సార్‌కి గూడా కాంప్లికేటెడ్. అండ్ అందరికి గూడా అదొక అంటే ఇట్ వాస్ నాట్ ఈజీ ఫర్ యూ ఫర్ ష్యూర్. ఆ టైంలో తారక్ గారు మీతో ఎలా ఉన్నారు? హౌ డిడ్ హి బ్యాలెన్స్ ఇట్? ఎలా బ్యాలెన్స్ చేశారు? హీ డిడ్ మిస్. అంటే ఎవరికైనా పేరెంట్స్‌ని మిస్ అవ్వాలని అనుకోరు గదా! అండ్ వి నెవర్ ఎక్స్‌పెక్టెడ్ ఇట్ టు గో థిస్ ఫార్ ఆల్సో. సో, ఇలా జరుగుతదని మేమెప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. హ్మ్. పెద్దోళ్ళు కదా నిఖిల్, కోపాలుంటాయి. పర్వాలేదు. ఇట్స్ ఓకే. ఏ రోజుటికన్నా యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం మాకైతే ఉండింది. సో, హోప్‌ఫుల్లీ సమ్ డే. వెయిట్ చేస్తున్నారా? డు యూ వాంట్ అంటే డు యూ యూ నాకు మీకేమైనా తెలుసు జరుగుతది అని. మీకు యాక్సెప్టెన్స్ ఎవరి దగ్గర నుంచి కావాలి? యాక్సెప్టెన్స్ అంటే నేను యాక్సెప్ట్ చేసేసాను గదా! మా మామయ్య, అత్తమ్మ అని. హ్మ్. సో, వాళ్ళ సైడ్ నుంచి పెద్దవాళ్ళు లైక్ ఐ సెడ్ పెద్దవాళ్ళకి ఆహ్, హ్మ్, మీ అమ్మ కొడితే నువ్వు గమ్మున ఉంటావు గదా నిఖిల్. నేను కొడితే గమ్మున ఉంటావా? ఉండవు గదా! సో, ఇట్స్ ఫైన్. కోపం అనేది పెద్దవాళ్ళు లైక్ ఆ పేరెంట్స్ ఇట్స్ ఫైన్. ఐ అండర్‌స్టాండ్ ఎందుకంటే వాళ్ళ కోపాలు గూడా ఐ అండర్‌స్టాండ్. ఇట్స్ ఓకే. ఏదో ఒక రోజు మారతారు. పిల్లల్ని దగ్గరికి తీస్తారని ఐ ఐయామ్ ఐయామ్ వెరీ పాజిటివ్ అబౌట్ ఇట్.